హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నారు అనుకుంటా. సో ఇవాళైతే నేను వైకుంఠపురం వచ్చాను. ఇవాళ మన స్వామివారి పుట్టినరోజు కాబట్టి, వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు కాబట్టి సో వాళ్ళందుకే చాలా రష్గా ఉంది. సో మన వైకుంఠపురం రావడానికి మన తెనాలి బాలాజీరావుపేట నుంచి వైకుంఠపురానికి రెండు రెండు కిలోమీటర్లు అలా ఉంటుంది గాయస్. మనం ఆటో నుంచి వెళ్ళొచ్చు, క్యాబ్ నుంచి వెళ్ళొచ్చు, బస్ నుంచి కూడా వెళ్ళొచ్చు గాయస్. ఎందుకంటే బస్సు అక్కడ ఆగుతుంది. సో ఈ వైకుంఠపురం గుడి ముందుకు వస్తే మనకి ఫ్రూట్స్ అవి కూడా అమ్ముతారు గాయస్. డ్రాగన్ ఫ్రూట్స్ అని ఇంకా చాలా ఫ్రూట్స్ అమ్ముతారు. సో ఇప్పుడు మనం వెళ్ళి అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకుంటాను నేను. సో అక్కడండి మా మమ్మీ అయితే పాల ప్యాకెట్ తీసుకుంది. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి చెప్పులు పెట్టేయాలి. చెప్పులు అక్కడ ఒక జతకు వచ్చేసి 5 రూపాయలు గాయస్. అదైతే నాకు నచ్చింది ఇక్కడ ఫెసిలిటీ. సో అలా ఎంతసేపు అన్నా ఉంచుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ పక్కన రేపల్లి రైల్వే ట్రాక్ కూడా ఉంది. సో అక్కడ చాలా రష్గా ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే స్వామివారి పుట్టినరోజు కాబట్టి. ఓకే, అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర కూడా చూడండి గాయస్ అంతమంది ఉన్నారు. సో ఇప్పుడైతే నేను చెప్పులు పెట్టేసాము. ఇప్పుడైతే పదండి గాయస్, మనం అయితే ఇప్పుడు కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్దాం. సో పదండి గాయస్, నేనైతే కాలు కడుక్కుంది చూపిను, ఎందుకంటే నేను కట్ చేసేదాను దాని వీడియోలో. సో దాన్ని అయితే పట్టించుకోకండి. ఓకే గైస్. సో గైస్, అంతలో మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మీకు కొన్ని చెప్తాను. సో గైస్, మన ఛానల్కి అయితే టార్గెట్, నేను ఈ వీడియోకి టార్గెట్ మినిమం ఒక 100 లైక్స్ అయితే పెడుతున్నాను నేను. 100 కానీ 100 మించండి. ఓకే, మనం అయితే ఇప్పుడు గుడి ముందుకు అయితే వచ్చేసాం. అదిగోండి చూడండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడండి ఎలా షైనింగ్ అవుతుందో. సో గైస్, మన నా యూట్యూబ్ ఛానల్ పర్వాడు లక్కీ యూట్యూబ్ ఛానల్కి టార్గెట్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే మినిమం ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అన్న రావాలి గైస్. ఎక్కడైతే స్వామిలు ఉన్నారు, నాకు వీళ్ళు ఎవరో తెలీదు, నాకు తెలిసి ఋషులు అనుకుంటా గైస్. సో పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఏనుగులు కూడా ఉన్నాయి. సారీ, ఇక్కడ నామాలు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఇలాగా స్టాచ్యూస్ అలా ఉన్నాయి. సో పదండి లోపలికి వెళ్దాం. గాయస్, ఈ వీడియో చేయడానికి నేను చాలాసేపు ఎడిటింగ్ చేశాను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ లైన్ చూసారా గైస్, అదంతా ఫ్రీ దర్శనం లైన్. చూడండి అంత కెపాసిటీ ఇవాళ. మేమైతే ఫ్రీ దర్శనం వెళ్ళాం, అర్థమైపోయింది. అందుకని 50 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఇక్కడైతే పూజలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తాం. ప్రదక్షిణాలు చేసేటప్పుడు నేను ఇక్కడికి వచ్చాక చెప్తాను, అదంతా చెప్తాను గైస్. సో ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. సో పక్కన వీళ్ళందరూ దర్శనం అయిపోయి కూర్చున్నారు, భోజనాలు తినాలనుకుంటా. సో గైస్, ఇక్కడ నేనైతే ఆటోలో వచ్చాను. ఆటోలో కూడా బాగా ఫాస్ట్గానే తీసుకొచ్చాడు హైవే మీద. సో అలాగా మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ప్రదక్షిణం అంతే. ఇక్కడ కొత్తగా లైన్ పెట్టారు గైస్ భోజనాలకి. అదిగోండి నా ఫ్రెండ్స్ ఉన్నాయి చూడండి, వాటి నుంచి ఇప్పుడు రావాలి. ఇప్పుడు ఎట్టా మధ్యలోంచి కట్ చేయడానికి అవ్వట్లేదు. సో గైస్, అలా జరిగింది గైస్ మాకు ఇలాగా. అలాగే ఇదిగోండి చూడండి, ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు. అంటే సారీ ఇక్కడైతే పూజ చేసినట్టున్నారు. నేనంటే కళ్ళగత్తుకున్నా. అలా మా మమ్మీ ముందు వెళ్ళిపోతుంది, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి వెనకాల వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పులిహార కూడా పంచుతున్నారు, ప్రసాదం. అక్కడైతే పక్కన పూజలు జరుగుతున్నాయి. ఇక్కడైతే మా స్కూల్లో వాళ్ళు కూడా కనబడ్డారు, కన్నయ్య, పాండు అనే అన్నయ్య. ఇదిగోండి ఇదంతా ప్రసాదాలు తీసుకునే లైను. అంటే లడ్డు అది కాదు గైస్, పులిహార మామూలు గుడిలో తినడానికి. అటే పక్కనైతే పూజలు జరుగుతున్నాయి. అయ్యో ఈయన రికార్డ్ చేశాను నేను గైస్.
స్వామివారిని రికార్డ్ చేద్దాం అనుకుంటే ఈయన అడ్డొచ్చాడు. సో గైస్, లైక్ అండ్ షేర్